హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అండి. నేను ఈరోజేమో మా ఇంటికి వాల్ స్టిక్కర్ లాగా ఉంటది కదండీ! వాల్ పెయింటింగ్ ఏద్దాం అనుకున్నా అండి. డోరు ఓపెన్ చేయగానే మంచిగా కనిపిస్తుంది కదా! అనేసి డోరు ముందేసానండి. మీకు నిజంగా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. ఇదేమో నేను ఫస్ట్ చాక్ పీస్‌తో గీసుకున్నా అండి. చాక్ పీస్ కూడా కాదు, స్లేట్ పెన్సిల్‌తో. అది పెన్సిల్ అంటే స్లేట్ పెన్సిల్ ఉంటది కదండీ! ఆ పెన్సిల్‌తో ముందుగా ఫ్లవర్ అనేది డిజైన్ చేసుకున్నా. చేసుకున్న తర్వాత దానికి మా హౌస్ ఏమో పైన సీలింగ్‌కేమో వైట్ పుట్టి ఏసారండి. అతని దగ్గర కొంచెం తీసుకొని ఆ పుట్టినే చేత్తో ఆర్ట్‌లాగా ఏస్తున్నా. మీకు నిజంగా నచ్చినట్లయితే లైక్ మాత్రం చేయడం మర్చిపోకండి. కానీ ఈ ఆర్ట్ ఏసిన తర్వాత డోర్ ఓపెన్ చేయగానే చాలా అంటే చాలా అందంగా ఉందండి. మా స్ట్రీట్‌లో అయితే స్టిక్కరా అని అడిగారండి. కాదండి నేనే చేత్తో ఆర్ట్‌లాగా ఏసానంటే చాలా బావుందమ్మా అనేసన్నారు. మీకు కూడా లాస్ట్ వరకు చూసినట్లయితే తప్పకుండా నచ్చుతుందండి. ప్లీజ్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్, లైక్, షేర్ మాత్రం చేయడం మర్చిపోకండి. మీరు కూడా మీ వాల్ మీద ఏదైనా స్టిక్కర్ వేయాలనుకున్నా, ఏదైనా చేయాలనుకున్నా చాలా బావుంటుందండి ఇలా ఏసుకోవడం వల్ల. మీ వాళ్ళు కూడా ఖాళీగా ఉన్నట్లయితే వెయ్యండి తప్పకుండా మర్చిపోకండి. తర్వాతేమో ఆ మధ్యలో ఏమెయ్యాలో అర్థం కాక నెయిల్ పాలిష్ తెచ్చేసానండి. చాలా బావుంది నెయిల్ పాలిష్ తర్వాత. అంటే ఇప్పుడేస్తున్నప్పుడు మాత్రం బాలేకపోవచ్చు కానీ, వేసిన తర్వాత లాస్ట్‌లో మాత్రం ఎక్సలెంట్‌గా అనిపించిందండి. ఆ నెయిల్ పాలిష్ మాత్రం బ్లాక్ కలర్‌లో కనిపిస్తుంది. కానీ అది బ్లాక్ కాదండి. మెరూన్ కలర్ అండి. కానీ వైట్ మీద బ్లాక్ లాగా అనిపిస్తుంది. భలే వచ్చిందండి. మీరు కూడా ఎప్పుడైనా వాల్ స్టిక్కర్ కొనుక్కున్న కన్నా మన చేత్తో మనం యేసుకుంటే అదో సాటిస్ఫాక్షన్ కదండీ! తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా మీ వాల్ మీద. ఇప్పుడైతే మీకు మంచిగా అనిపించకపోవచ్చు కానీ లాస్ట్‌లో మాత్రం బావుందండి. నిజంగా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి. అదైతే తర్వాత బార్డర్ ఉంటది కదండీ! ఆ ఫ్లవర్ బార్డర్ మాత్రం మా బాబు స్కెచ్ ఉంటది. బ్లాక్ స్కెచ్. ఆ బ్లాక్ స్కెచ్‌తో బార్డర్ చేస్తున్నా అండి. ఇంట్లో ఏవి దొరికితే ఆటితో మాత్రం ఫ్లవర్స్ ఏసానండి. వాల్ స్టిక్కర్ మాత్రం ఇంట్లో ఏది దొరికిందా లేదా అనేది కాకుండా ఎక్కడ ఏది కనబడితే ఆటితో ఏస్తానండి. చూడండి ఇది యెల్లో కలర్ స్కెచ్. ఆ ఫ్లవర్ మాత్రం బావుంటుంది కదా! అని యెల్లో కలర్ స్కెచ్ తీసుకొని దానికి మధ్యలో అలా చేస్తున్నా అండి. మా హస్బెండ్ ఇంటికొచ్చిన తర్వాత ఈ ఫ్లవర్ వాల్ స్టిక్కర్‌ని చూసి, "స్టిక్కర్ కొన్నావా?" అని అడిగారండి. "కాదండి" అనేసన్నా. అంతకుముందు కూడా ముందు రోజు ఒక స్టిక్కర్ వాల్ స్టిక్కర్ ఏసానండి. ఆ స్టిక్కర్ కూడా బానే ఉంది. కానీ అదైతే ఇంత అట్రాక్టివ్‌గా రాలేదండి. తర్వాత మాత్రం అట్రాక్టివ్‌గొచ్చింది. ఆ వాల్ స్టిక్కర్ కూడా ఉంది చూడండి మీకు చూపిస్తాను లాస్ట్‌లో. ఆటికన్నా ఇదైతే మాత్రం ఎక్సలెంట్‌గొచ్చిందండి. 2 వాల్ స్టిక్కర్స్ ఏసా. నెక్స్ట్ ఏమో దీనికేమో గ్రీన్ స్కెచ్ మాత్రం ఉపయోగించా. చూడండి రెండో స్టిక్కర్ చూపెడతాను. ఎంత అదేదో వెరైటీగా ఏమంటారు ఆ కాడైతే వానపాములాగా వచ్చింది. సెకండ్ మాత్రం చాలా బావుందండి. చూడండి ఫస్ట్‌ది చూపెడతాను. ఇదేనండి నేను ఫస్ట్ రోజేసింది. దీన్ని మాత్రం వీడియో అయితే తీయలేదు గానీ, దీన్ని వీడియో తీసి అప్‌లోడ్ చేద్దామనేసి వీడియో తీశానండి. దీన్ని చూస్తుంటే మాత్రం నాకైతే నవ్వు ఆగట్లేదు. మీకు కూడా నచ్చిందా అండి? నచ్చినట్లయితే మీరు కూడా మీ వాల్‌కి మాత్రం వేసుకోవడం మర్చిపోకండి. బ్లూ మీదయితే ఎక్సలెంట్‌గా ఉంది కదండీ! థాంక్ యూ ఫర్ వాచింగ్ మై